ప్రైజ్ లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమవయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికము నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ప్రియమైన వాళ్ళ అపొస్తలుడైన పౌలు తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. తన యొక్క జీవితము ప్రభు దగ్గరికి రాకముందు ఎట్లుందా ఆయన వర్ణించి మాట్లాడుతున్నమాట. ఏమంటున్నాడు? నా పితరుల పారంపర్యాచారమందు విశేషాక్తి గలవనని నా స్వజాతిలో అంటున్నాడు. అంటే ఈ మాట ఏం చూపిస్తుంది అంటే, నేను ఇట్లున్నా అన్న అంటే ఇట్లుంటిని ఇట్లా నడుస్తుని ఇట్లా చేస్తుని అంటే ఇప్పుడు అవి లేదు అని అర్థం ఇస్తుంది. నా పితరుల పారంపర్యాచారమందు ఆసక్తి గలవాడనై ఉంటిని అని మాట్లాడుతున్నాడు. నడుచుకుంటుని, స్వజాతీయులలో నడుచుకుంటుని, సమవయస్కులైన వారిలో నడుచుకుంటుని నా నడవడిని గురించి మీరు వింటిని అంటే నేను అట్లున్నా, ఎవరెవరో చెప్పారు నా గురించి, నేను అట్లున్నానని మీకు తెలుసు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, బహు విచారకరమైన విషయం ఏంటంటే, యేసు క్రీస్తును అంగీకరించిన మనము, శిలువ రక్తంతో కడగబడిన మనము, విమోచించబడిన మనము ఒక బుద్ధిహీనమైన చర్యలో కొనసాగుతున్నాం. ఇంకా అది చాలా దుఃఖకరమైన విషయం. ఎంతోమంది దేవుని దాసుల ద్వారా, భక్సింగార్ క్రమం ద్వారా ఎన్నో మాదిరికరమైన సంగతులు బైబిల్లోకి వచ్చినప్పటికీ మనము ఈనాడు ఎట్లున్నామంటే పితురాచారములను, పారంపర్యాచారములను వాటి యందు మనం ఇంకా ఆసక్తి విడవకుండా ఉన్నాం. సంఘంలో ఉండి, పరిచర్యలో ఉండి, సేవలో ఉండి, దేవుని అన్ని కార్యకలాపాలలో సాగుతూ కూడా లోకపు మూలపాఠములు, లోకపు పద్ధతులు, మన పితరులు ముందు ఏవైతే వాక్యానికి విరోధంగా, దేవునికి విరోధంగా, క్రీస్తుకు దూరంగా బతికినారు, ఆ ఆచారాలు ఇంకా పట్టుకొని తిరుగుతున్నాం, ఇంకా వాటిని అనుసరిస్తున్నాం. ఇది బహు దుఃఖకరమైన విషయం. సంఘానికి నీకు నాకేం లేదమ్మా దుఃఖము, యేసు క్రీస్తు ప్రభు ఏడుస్తున్నాడు. చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళ. ఎవరో భార్య ఏమన్నదని, భర్త ఏమన్నదని, చుట్టాలు చేయమన్నారని, వాళ్ళు ఏమన్నారని ఇట్లనే చేస్తున్నారు. ఒక విషయం క్రైస్తవ సమాజం గుర్తుంచుకోవాల్సిన విషయము, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు? వారి పెళ్లి కానీ, సావు కానీ, వారి ఇంట్లో ఏదన్నా ఇల్లు డెడికేషన్ కానీ, అదేదన్నా కానీ ఒక ముహూర్తం చెప్పించుకుంటారు. ఎవరి దగ్గరికి పోయి? బ్రాహ్మణ్ దగ్గరికి పోయి, వాళ్ళ పంతుల దగ్గరికి పోయి ఒక ముహూర్తం ముహూర్తం ఎప్పుడు మంచిగా అని అంటారు. ఆ ముహూర్తం తీసుకొచ్చుకొని ఆ టైంలో వాళ్ళు పెళ్లి చేయనికే వాళ్ళు ఒక యాగం చేసినా ఆ పంతులు ఏమేమి తెమ్మంటే అన్ని తెచ్చి పెడతారు. గడ్డి తెమ్మంటే గడ్డి తెస్తారు, పెండదే అంటే పెండ తెస్తారు, పూలు అంటే పూలు తెస్తారు, మేకలదే అంటే మేకలు తెస్తారు, అరటి గెలలదే అంటే అరటి గెలలు తెస్తారు. ఏవి తెమ్మంటే అవి తెస్తారు. ఇది కరెక్ట్, అది అందరికి తెలిసేది. అన్ని తెస్తారు. ఆ బ్రాహ్మణ్ పంతులు ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన ఎన్ని గంటలకు, 4 గంటల రాత్రి ముహూర్తం ఉంది, కడగాలంటే కడుగుతారు, 4 గంటల రాత్రి స్నానం చేయాలంటే చేస్తారు. ఈనాడు క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి అవిధేయులై ఉన్నాం. దేవుని వాక్యంలో లేనిది మనం చేస్తున్నాం. దేవుని వాక్యంలో ఏముందో అది దేవుని దాసుల ద్వారా, దేవుని వాక్య పరిచారకుల ద్వారా చెప్పబడుతుంది. ఈ విషయంలో మనం ఇట్లుండాలి అని. కానీ మనం అవి ఉండం. మన పాత ఆచారాలు, హిందువులేమో అలా పంతులను అడిగి అది పాటిస్తారు. మనం క్రైస్తవులమేమో మన సేవకులను, మన వాక్య పరిచారకులను, బోధకులను అడిగి దాన్ని చేయం. మన సొంత ఆలోచనతోని, మనం నేర్చుకున్న దాంతో పిత్రాచారములను ఇంకా పట్టుకొని పోతున్నాం. మనం ఎవరము? అటు లోకస్తులమా, ఇటు క్రైస్తవులమా? మనం ఏం సాక్ష్యం ఇస్తున్నాం? లోకస్తులకు మనకి ఏం భేదం ఉంది? మార్పు నొందకపోతే, మారు మనసు లేకపోతే మనము క్రీస్తుకు దూరస్తులమై ఉంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన పితృాచారముల్లో విశేష ఆసక్తి ఉన్నప్పుడు, యూదా మతం మందు ఆసక్తి కలిగి తన వయసు గలవారందట్లో ఆసక్తి గలవారని నడిచినప్పటికీ అది విడిచిపెట్టుకున్నాడు. ఇప్పుడు క్రీస్తును వెంబడించుటకు నేర్చుకున్నాడు. నీవు నేను ఎవరిని వెంబడిస్తున్నాం?
ఇంకా లోకపాచారాలు పోలే. ఎన్ని రోజులు అవుతుంది ఇంకా? నా భార్య ఒప్పుకోలేదు కాబట్టి, మా అక్కలు ఒప్పుకోలేరు కాబట్టి, మా అన్నలు ఒప్పుకోలే, లేకుంటే మా కుటుంబంలో అంటే మా వంశీకులు ఒప్పుకోలే, ఇవన్నీ కుంటి సాకులు చెప్పుకొని ఇంకెన్ని రోజులు బతుకుతాం? చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. దేవుడు చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకొని బతుకుదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. అపొస్తలుడైన పౌలు వలె మేము కూడా జీవించుటకు తండ్రి రోషం కలిగి మేము కొరకు జీవించడం కృపణీయమని, పాత విడిచిపెట్టుకుంటూ సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.